చికెన్ ఎప్పుడు ఒక్కలాగా ఎందుకు చేయాలండి? డిఫరెంట్ రెసిపీస్ చేయొచ్చు కదా! నేను ఇప్పుడు కేరళ స్టైల్ చికెన్ రెసిపీ చేయబోతున్నాను. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఈ కేరళ స్టైల్ రెసిపీలో ఏంటంటే అండి డిఫరెన్స్ మనం చేస్తున్న చిన్న డిఫరెన్స్ కొబ్బరి నూనె బదులు మామూలు నూనె వేస్తున్నాం అంతే తేడా. మిగతా రెస్ట్ ఎవ్రీథింగ్ మనదే. చలో ఫస్ట్ ఆయిల్ వేసుకొని మనం ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఒక 4-5 టీ స్పూన్స్ వేసానండి ఆయిల్. 5 అనుకోండి. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, ఆవాలు, జీలకర్ర, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, చికెన్ కీమా, పచ్చి కొబ్బరి, ఆయిల్. దట్స్ ఆల్ అండి. సో నేను పోపులో ఫస్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేస్తున్నా. అల్లం తరుగు ఒక 1.5 టీ స్పూన్, వెల్లుల్లి తరుగు 2 టీ స్పూన్స్, పచ్చిమిర్చి తరుగు కూడా 2 టీ స్పూన్స్, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా. కొంచెం ఎర్రగా వేగనిద్దాం. అప్పుడే మనకి ఆయిల్లోకి మంచి ఫ్లేవర్ వస్తుంది. కొబ్బరి నూనెతో కూడా వండొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను తిన్నాను. మొన్న కూడా 10 days కేరళ ట్రిప్ వెళ్ళొచ్చినాము. ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ ట్రిప్. అందులో కొన్ని రెసిపీస్ అయితే నాకు చాలా ఇష్టం. సద్యాకి వెళ్ళాం మేము. యాక్చువల్లీ ఓనం అంటారు కదా ఫెస్టివల్, సద్య పెడతారు ఆ రోజు దాదాపు 11-14 వెరైటీస్ అండి. అవి చేసి తీరాలన్నమాట. మనం కొన్ని పండుగలకి పులిహోర, పూర్ణాలు చేయాలి, భక్షాలు కంపల్సరీ. అట్లానే వాళ్ళకి సద్య అంటే ఒక 14 వెరైటీస్ ఆఫ్ అది ఎడం పక్క నుంచి ఇట్లా వడ్డించుకుంటూ వస్తారు. చాలా బాగుంటుంది. అండ్ నాకు బాగా నచ్చేది ఎప్పుడు కూడా వెజిటబుల్ స్ట్యూ అంటారు కేరళ రెసిపీస్లో, చికెన్ స్ట్యూ అంటారు, అవియల్, తోరన్ అయితే ఎన్ని టైప్స్లో చేస్తారో వాళ్ళు. అంటే ప్రతి వెజిటబుల్కి తోరన్, చికెన్ కూడా ఆఖరికి. ఇది డెడికేటెడ్ టు ఆల్ కేరళేట్స్, మై ఫ్రెండ్స్, రిలేటివ్స్ అన్న కేరళేట్స్ అందరికీ ఇది డెడికేషన్. ఐ థింక్ మన కనకాల సుమా కేరళేట్, మలయాళీ అనుకుంటా. తన రెసిపీస్ కూడా చూడాలి, అప్పుడప్పుడు వంట చేస్తుంటుంది. ఒకసారి సాంబార్ చూసాను, బాగా చేస్తుంది. ఇదంతా వేగింది, ఆ వాసన మనకు వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు ఉల్లిపాయ వేస్తున్నా. ఇట్లాగా జూలియన్ కట్ చేసిన ఆనియన్స్ మీడియం సైజ్ 3. ఉప్పు అండి, ఆనియన్ మంచిగా వేగాలంటే ఉప్పు 1 టీ స్పూన్ ఉప్పు ముందే వేసేస్తున్నా. వేగాలండి ఉల్లిగడ్డ, అందుకే నేను వెయిట్ చేస్తున్నా. మామూలుగా అయితే అసలు నేను వేగనిచ్చే రకం నా అసలు. ఏ రెసిపీనండి ఆ రెసిపీ లాగానే చేయాలండి, లేకపోతే దాన్ని అసలు టేస్ట్ ఎగిరిపోతుంది. చాలు. సో కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను. ఇది సైలాస్ కిచెన్ గరం మసాలా అండి. ఇందులో ఇంకా మీరు వేరే ఏం యాడ్ చేయక్కర్లేదు, అన్నీ ఉన్నాయి. ధనియాలు, జీలకర్ర, A to Z ఒక మసాలాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. తోరన్లోనండి, జనరల్ తోరన్ ఐటమ్స్లో వాళ్ళు తెల్లగానే ఉంచుతారు, కలర్ రానివ్వరు. మన తెలుగు వాళ్ళకి అది సరిపోదు కాబట్టి కొంచెం కారం వేస్తున్నా. 1.5 టీ స్పూన్ ఎర్రకారం, రెడ్ చిల్లీ పౌడర్. జస్ట్ ఒక్కసారి కలపగానే, ఇది 1/2 kg చికెన్ కీమా అండి, నేను వేసేస్తున్నా. కీమానే కానీ ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయించండి, టేస్ట్ ఉంటుంది బాగా. మరీ మెత్త కొట్టేస్తే ఏం తింటున్నామో అర్థం కాదు, పంటి కిందకి ముక్కే వెళ్ళదు. మూత పెట్టేస్తున్నా. సిమ్లో చేశాను, మూత పెడుతున్నాను. దీన్ని ఒక 20-25 నిమిషాలు మర్చిపోవచ్చండి. ఆ చికెన్ ఉడికేదాకా యూ కెన్ ఫర్గెట్. మధ్య మధ్యలో ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి అంతే, పైది కిందకి, కిందది పైకి. మిగతాది ఏం చేసేది లేదు మీరు. సో సిమ్ చేశాను, మూత పెట్టాను. వాటర్ పోయొద్దు, ఆ చికెన్లో వచ్చే వాటర్ చాలు. 20 నిమిషాలు బ్రేక్. 20 minutes ఉడికిందండి. చికెనే 30 minutesలో ఉడికిపోతుంది. ఇది కీమా కాబట్టి 20 minutesలో 90% ఉడికిపోతుంది. ఈ టైంలో ఆఫ్టర్ 90% నేను కారాన్ని బట్టి, మీ ఇంట్లో ఎవరు కారం తింటారు ఏంటి కదా చూసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి చల్లుతున్నా. పచ్చి కొబ్బరి తురుమండి ఇది, దాదాపు ఒక కొబ్బరికాయ మొత్తం వేసేసిన. దీన్ని కూడా అప్పుడే కదపట్లేను, ఇలానే ఇంకొక 5 minutes ఉడకనిస్తా. ఈ 2 వేసాక కూడా ఒక 4-5 minutes ఇట్లా సిమ్లోనే. మొత్తం కర్రీ మొత్తం సిమ్లో అవుతుంది, గుర్తించండి.
4-5 minutes అయిందండి. ఇప్పుడు కలిపేస్తున్నా మొత్తం. దీనిలో కావాలంటే మీరు నిమ్మకాయ అన్నం తినేటప్పుడు కలుపుకోవచ్చు, కానీ ఇప్పుడు వద్దు. తోరన్ రెసిపీ అది అయిపోతుంది. అండ్ పచ్చి కొబ్బరిలో లైట్గా ఉప్పు ఉంటుందండి. ఇంత కొబ్బరి వేస్తున్నాం కదా, నేను ఓన్లీ 1 teaspoon ఉప్పు స్టార్టింగ్ వేసిన. ఇప్పుడు నేను ఉప్పు చూసుకున్నాక కలుపుదామని ఆగిన. గమ్మత్తైన విషయం ఏంటంటే ఉప్పు సరిపోయింది. 1 teaspoon ఉప్పు సరిపోయింది. వండర్స్ అంటే ఇవేనండి. ఒక 1/2 teaspoon అన్నంలో కోసమని వేస్తున్నాను. ఇప్పుడు తినడానికి సరిపోయింది. 1/2 kg చికెన్లో ఎక్కడైనా 1 teaspoon ఉప్పు సరిపోతుందా? అందుకే మీకు గుర్తుందా మంతెన సత్యనారాయణ రాజు గారు, మీకు ఉప్పు కావాల్సి వస్తే పచ్చి కొబ్బరి వేయండి, పచ్చి కొబ్బరి తినండి, ఉప్పు పట్టదు, ఉప్పు లేకుండా తినండి అని చెప్తారు. ఇందుకే కావాలి. దట్స్ ఆల్. దేర్ వి ఆర్. రెసిపీ ఖతం. సూపర్ డూపర్ చికెన్ తోరన్ రెడీ అయిపోయింది. కట్టేస్తున్నా, మూత పెట్టేస్తున్నా. ఎప్పుడైనా సరే కట్టేసాక ఒక్క 1 minute 2 minutes మూత పెట్టేసి ఉంచితే చాలా బాగుంటుంది. సో ఈరోజు రెసిపీ ఇంతటితో సమాప్తం. దీన్ని అన్నంలో కలిపితే ఎలా ఉంటుంది అధ్యక్ష? కొంచెమే అన్నము, ఎక్కువ కర్రీ. భలే ఉంటుందండి కర్రీ. నేను అక్కడ కేరళలో తిన్నాను, ఆ తర్వాత ఇంటికి వచ్చాక 2-3 సార్లు చేశాను. ఈ పక్కన కర్డ్ పెట్టుకోవాలి, ఈ పక్కన కొంచెం ఉల్లిగడ్డ పెట్టుకోవాలి.